ఈరోజు ఉదయమే లేచేసరికి మబ్బుగా ఉన్నదండి. ఎంత మబ్బుగా ఉన్నదో. వర్షం పడితే కాయలు రాలిపోతాయని అని అనిపిస్తుంది. కాయలు కోసేసుకోవాలి. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి కూడా. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయం లేచేసరికి చినుకులు పడుతూ ఉన్నదన్నమాట అండి. వేసవికాలంలో ఇట్లా అడపాదడపా చినుకులు పడటం మొదట్లో కామనే అండి. అయితే ఇలాగ కొంచెం చల్లగా ఉన్నప్పుడు చినుకులు పడినప్పుడు పర్ణశాలలో ఏమన్నా విత్తనాలు లాంటివి జల్లుదామని అనుకున్నాము అనమాట అండి. ఇగోండి ఇక ఏ విత్తనాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరుతున్నాము. మా వారు నేను ఇద్దరం కూడా పర్ణశాల దగ్గరికి బయలుదేరుతున్నామండి. ఇగోండి క్లైమేట్ అంతా కూడా చూసారా ఎలా ఉందో. ఇలా చల్లగా ఉందని ఆనందపడకూడదండి. ఇక 2 రోజులు తర్వాత నుంచి ఎండ దంచి కొట్టేసేస్తుంది అనమాట. ఇక రోహిణి కార్తె కూడా ప్రారంభం అయిపోతుంది కదండి. అయితే పర్ణశాల దగ్గర చక్కగా అన్ని కాయగూరలు ఇవన్నీ మొక్కలన్నీ పెంచుకోవాలి అని నేను, అయితే అదంత వర్కౌట్ అవ్వదు, నీకు అంత దూరం వెళ్ళి నువ్వు చెయ్యాలి అంటే కష్టం అని మా వారు మా మరిది గారు ఇద్దరు ఇలా తర్జన భర్జన పడుతూ ఉన్నామన్నమాట అండి. నాకు ఏదో పర్ణశాల అంటే అక్కడ గ్రామీణ వాతావరణంలో కట్టుకోవటమే కాదు, అక్కడే ఏమన్నా మొక్కలు పెంచుకోవాలనేది బాగా కోరిక అనమాట అండి. అయితే వారు ఏం చెప్పారంటే మా వారును మా మరిది గారు, ముందు ట్రయల్‌గా కొన్ని విత్తనాలు కానీ ఏమన్నా వేసి చూడు. దాన్ని బట్టి నీకొక ఐడియా వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే ఈ గార్డెనింగు, మొక్కల్ని తేవటం, కడియపులంక నుంచి తేవటం ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పనండి. చాలా ఖర్చవుద్ది. అందుకని వాళ్ళు చెప్పిన ఐడియా నాకు కూడా నచ్చింది. ముందు అసలు కొద్దిగా ఏమన్నా ఏ విత్తనాలు లాంటి నార్మల్‌వి ఏసామనుకోండి, తోటకూర, పాలకూర, మెంతికూర ఇటువంటివి ఏసామనుకోండి, మనకంటూ ఒక ఐడియా వస్తది అవి పెరిగే దాన్ని బట్టి. అందుకని నేను కూడా సరే అని ఇక బయలుదేరాను. అమ్మా వనమలమ్మ తల్లి, చిన్నపిల్లలకి తాళ్ళు కడతారండి ఇక్కడ. ఎంతమంది ఉన్నారో జనాలు. గేటు తీయంగానే ఈ పాతికి అటు ఇటు మంచి మట్టి, ఎర్ర మట్టి వేయించామండి. ఈ మట్టిలో మొక్కలు బాగా వస్తాయి. నేను అసలు ఆ మొక్కల గురించనే ఇంత ఖరీదు పెట్టి మట్టి కూడా వేయించానండి. ఇది చాలా కాస్ట్లీ. మట్టి తెప్పించటం, మళ్ళీ లోపలికి మోయించటం ఇదంతా వెరసి చాలా ఖరీదైంది. మొక్కలు వేసుకున్నప్పుడు ఈ మట్టి ఎందుకండి? అలానే తూర్పు వెంపు కూడా ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నది. అటువెంపు కూడా ఈ ఎర్రమట్టి ఇంకో ట్రక్కుడు తెప్పించి వేయిస్తాను అనంటే అన్నదమ్ములిద్దరూ ఒప్పుకోకుండా గోదావరి ఇసుక వేయించారండి. ఎందుకంటే ఈ ఎర్రమట్టితో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, మొక్కలు అవన్నీ నువ్వు ఇక్కడ పెంచలేవు అనేది వాళ్ళ వాదన. గోదావరి ఇసుకతో అంతా నింపించారు కదండి. అప్పుడే చెప్పారనమాట ట్రయల్‌గా కొన్ని విత్తనాలు తెచ్చుకోమని. కొన్ని విత్తనాలు తెచ్చుకున్నాను అన్నీను. గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర ఈ టైపు అనమాట. ఇవి కొంచెం జల్లుదామని అనుకుంటున్నాను. ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది కదా మనకి. ఇదిగోండి, ఇదేదో కొత్త రకం ధనియాలంట, ఇదేమో తోటకూర విత్తనాలు, ఏమో గోంగూర విత్తనాలు. గోంగూరలో ఏదో 2 రకాలని చెప్పి ఇచ్చాడనమాట. అవి ఇవన్నీ అయితే బెండ, బీర, చిక్కుడు ఆ టైపు. ఫ్రంట్ అంతా కూడా కొంచెం ఆకుకూరలో విత్తనాలు జల్లుదాము అని అనుకుంటున్నాను. మాకు ఈ విత్తనాలన్నీ కూడా అండి సంతలో అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. బుధవారం మార్కెట్‌లో, సంతలో అమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి విత్తనాలు అమ్మే బళ్ళు పెట్టుకుని ఉంటారు. తోపుడు బళ్ళు లాంటివి పెట్టుకుని ఉంటారనమాట. ఏ పొట్లమైనా ₹10 అండి. అంతే. ఒక ₹10 ఇస్తే అన్ని విత్తనాలు ఇస్తారనమాట. నేనైతే ఇప్పుడు తోటకూర, మెంతికూర, గోంగూర ఇటువంటివే వేద్దామని అనుకుంటున్నాను. అవి త్వరగా వస్తాయి కదా మొలకలు, అందుకని. అదే ఇప్పుడు బీర, బెండ ఇటువంటివి వేసామనుకోండి,
ఆనప అటువంటివి వేస్తే మళ్ళీ పందిళ్ళు కట్టాలి. అందుకనే వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. అలానే ఇటు సైడ్ అంతా ఉన్న మొక్కలనైతే అలానే జాగ్రత్తగా ఉంచామనమాట. మల్బరీ, అరటిలో 2, 3 రకాలు, తర్వాత సీమరేగికాయలు, ఈ చెట్లన్నీ ఉన్నాయి. సపోటా, మామిడి అవన్నీ ఉన్నాయి. అయన్నీ అలానే ఉంచామండి. ఈ డ్రమ్ ఒకటి పెట్టేస్తున్నాను అక్కడ. ఈ ట్యాంకులో వాటర్ నిండినప్పుడల్లా అక్కడి నుంచి నీళ్లు పడిపోతున్నాయండి కిందకి. మొత్తం అంత బంద అయిపోతుంది అనమాట. అంటే వాటర్ ఎక్కువ అయిపోతుంది. అలా అయినా మరి ఏమన్నా విత్తనాలు చల్లుకుంటే మొక్కలు రావు కదా, అందుకనే ఓ టబ్బు పెట్టు అని అన్నాను అనమాట అండి. మేము ప్రతిరోజు రాగలమా లేదా అన్నది ఇవేమీ తెలియట్లేదండి. అందువల్ల మేము కొంచెం భయపడుతున్నాం అనమాట. ఇప్పుడంటే పనులు చేస్తున్నారనుకోండి, ప్రతిరోజు పనుల కోసం అని చెప్పి మా వారు, ప్రేమ, నేను ఎవరో ఒకళ్ళం వస్తూ ఉన్నాము. పనులన్నీ అయిపోయిన తర్వాత ఎంత మటుకు వస్తాము రెగ్యులర్గా అనేది డౌటే. ఈవేళ వర్షంగా ఉన్నదని వర్కర్స్ రాలేదండి. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి, వాటి కోసం రాలా. ఫస్ట్ తోటకూర అండి. ఈ సన్న ఆవాల్లాగా ఉంటాయి. అంటే మడి కింద వేసుకోవటం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎక్కడికో వేయించాను, అంటే గుర్తు కోసం నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇది గోంగూర కొద్దిగా ఎడంగానే ఎండబడాలి కదా. ఈ 2 రకాల గోంగూరలు ఇచ్చారు. ఇదో రకం గోంగూర, అటు ఒకటి వేస్తాను. ఇదిగో ఇటు ఒక గోంగూర. పాలకూర అనుకుంటున్నాను. ఈ అంచమ్మట బారుగా నీకు అన్నీ తెలిసిపోతున్నాయే బాబు. మరి మిమ్మల్ని కట్టుకున్న తర్వాతే అన్నీ తెలిసిపోయినాయి ఏంటో గమ్మత్తుగా. ఎందుకంటే ఆ క్రెడిట్ ఏదో ఆయనకే ఇచ్చేస్తే పోతుంది కదా. ఇదొకటి మళ్ళీ వేసాం. ఇంకేంటి అయ్యేంటి ఇది కొత్తిమీర అంట. ఆ చివరి నీ చెప్పే కార్నర్గా అలా వస్తాయి. ఏమో మెంతులు కొంచెం ఇక్కడ తెప్పించాను. ఇంకొంచెం తెప్పించాల్సిందే అండి. ఈ జల్లేద్దాం ముందు. కొంచెం నీళ్ళల్లో వేసి కొంచెంసేపు ఉంచి వేద్దాం అనుకుంటున్నాను. ఈ పాతికి పిట్టకోడకి మధ్యలో ఎర్రమన్ను వేయించాను కదండి. ఎర్రమన్ను అయితే వేయించాను, కానీ అసలు ఏ మాత్రం నీటి చుక్క పడితే చాలండి ఈ పాత మీదకి ఎర్రగా వచ్చేసేస్తాయి అన్నమాట నీళ్లు. అంటే ఆ మట్టి ఎర్రగా ఏదో రంగేసినట్టు వచ్చేసేస్తుంది. జేగురు అంటారు చూడండి, ఆ జేగురు అనుకుంటండి ఇది. ఎంత ఎర్రగా వచ్చేసేస్తున్నదో. అయితే ఇలా కాదు అని చెప్పి ఆ మెంతులు అయ్యి జల్లేసిన తర్వాత కొంచెం గోదావరి వేసుకున్నారు కదండి బాబు, ఈ గోదావరి వేసుకొని పైన కొంచెం పల్చగా జల్లేసిగ్గి అని చెప్పాను. అప్పుడు ఈ ఎర్రమన్ను లెగవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అనమాట అండి. అంటే ఇవన్నీ ఒక లెక్కగా చేయటం, ఈ మట్టికి ఈ విత్తనాలు ఇవి ఇక్కడ వెయ్యాలి ఇలాంటిదేం లేదండి. జస్ట్ ఒక ఆలోచనగా చేసుకుంటూ వెళ్ళటమే అంతే. ఇది ఎంత మటుకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా డౌటే అండి. ఇంకా పెయింట్లు ఈ పనులన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా సిమెంట్ పని అవి కూడా ఉన్నాయండి. ఆపేసాం విసుగొచ్చి. అలానే ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు లోన కూడా ఉన్నాయన్నమాట అండి. వాటికి వర్కర్స్ ఈవేళ వస్తారని అన్నారు, రాలేదు కాబట్టి ఆ పనులు ఆగిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చల్లాను మెంతులు, చూద్దాము ఇక్కడ వరకు చల్లా.
ఏమన్నా కదా ఏయ్ ఇక ఉండిపోతున్నాయి కదా అయ్యో అదిగో నిజమేనే మోసుకెళ్ళిపోతుంది ఎక్కడికి చీమ ఉంటాయి కదా అదిగో చీమలేనంటారా ఏంటి అంత స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాయ్యా చూడు ఎంత దూరం పోతుంది చూడండి ఎంత కష్టజీవులండి చీమలు చీమేనంటారా ఒకటి కాదు 4 జీవం ఇక్కడ అదిగో ఇది కొంచెం పోతున్నాయి అవును ఏమో ఇది ఎంత మటుకు వర్కౌట్ అవుతుందో కానీ పలచగా జల్లిస్తున్నానండి మరి ఎంతకన్నా మార్గం లేదు ఎందుకంటే ఈ రెడ్దంతా ఇటు వచ్చేస్తుంది ఇదిగో చూసారా అంతా ఎలా ఉందో టైల్స్ మీదకి వచ్చేస్తుంది అనమాట పెద్ద ఇబ్బంది అయిపోతుంది పలచగా ఒక లేయరు ఇసుక జల్లేయమన్నాను ఈ చీమలు మోసుకెళ్ళటం మాత్రం భలే గమ్మత్తుగా ఉన్నది లేండి ఇది చూడండి ఎలా తీసుకెళ్ళిపోతున్నాయి ఏదో ఈ విత్తనాలు అయితే జల్లి కొద్దిగా వాటరింగ్ చేశాను కానీ అండి అవి ఎంత మటుకు ఉంచుతాయి ఆ విత్తనాలని అనేది డౌట్గానే ఉన్నదండి నాకు ఎందుకంటే జస్ట్ ఇట్లా విత్తనాలు జల్లంగానే చీమలు టప్ప టప్ప వాటిని అన్నిటిని ఎత్తుకుపోతున్నాయండి బహుశా ముందు నీమ్ పౌడరు ఇటువంటిది వేప పొడి అలాంటిది జల్లాలటండి మా మరిది గారు వచ్చారనమాట ఆయన చూసి అంటున్నారు ముందు వేప పొడి జల్లి తర్వాత ఈ విత్తనాలు జల్లాల్సిందేమో అని చెప్పి సరే ఇది ఎట్లానో మనది ట్రైలే కాబట్టి ఇప్పుడైతే జల్లేసేసాను ఇక ఇంటికి బయలుదేరుతూ ఉన్నాం అనమాట అండి ఏమండి కొంచెం జల్లటానికి కొద్దిగా పని చేయటానికి ఒక పూట అంతా పట్టేసిందండి నాకు వచ్చాం కానీ ఈవేళ పని ఏం అవ్వలేదు వర్షం పడుతుంది అనమాట అండి చినుకులు పడుతూ ఉన్నాయి అందుకనే ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి మేస్త్రి గారికి సెలవు ఇవాళ మామగారు సెలవు ఇప్పించండి ఇప్పించాం కదా ఇంకేంటి మేము ఇప్పించేదేముంది వరుణదేవుడే ఇప్పించాడు అమ్మగారు సెలవు ఇప్పించండి అంట ఈయనేమో పెద్ద మేస్త్రి అంటండి చూడండి ఈ పెద్ద మేస్త్రి గారు డ్రైవర్ గారు అమ్మగారు అలాగా సరే జీతం బత్తం లేని మేస్త్రి గారు అలా చూసుకుంటే మేము కూడా జీతం బత్తం లేని పని వాళ్ళం ఓనర్ గారు నేనే ఓనర్ గారిని అంటండి మీ అంకుల్ గారు ఎప్పుడు అలానే అంటారు నేనే ఓనర్ గారు అంటారు అసలు ఓనర్ ఆయనే మీరు పొద్దునే మాట అంటే మనం పడిపోతాం కదా ఆపండి ఇతనే